వెల్కమ్ టు చంద్ర మ్యాథ్స్ ఛానల్. స్టూడెంట్స్, ఈరోజు మనం ఇంటర్ మ్యాథ్స్ 2A 6th చాప్టర్ బైనామియల్ థియరంలో ఎక్సర్సైజ్ 6B ఫస్ట్ రోమన్లో థర్డ్ ప్రాబ్లంలో సెకండ్ బిట్ టు ఫోర్త్ బిట్ నేర్చుకోబోతున్నాము. రైట్ డౌన్ ద ఫస్ట్ త్రీ టర్మ్స్ ఇన్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ 1 + 4x హోల్ పవర్ -4 and 2 - 7x హోల్ పవర్ -3/4. సొల్యూషన్ టు ఫైండ్ ఫస్ట్ త్రీ టర్మ్స్ అనే ప్రాబ్లమ్స్లో మనకి బైనామియల్ ఎక్స్పాన్షన్స్ యొక్క పవర్స్ నెగిటివ్ ఇంటీజర్స్తోనూ రేషనల్ పవర్స్తోనూ ఉన్న ప్రాబ్లమ్స్కి ఫస్ట్ త్రీ టర్మ్స్ క్యాలిక్యులేషన్ చేయడం ఇస్తుంటాడు. కాబట్టి ముందుగా ఫార్ములాస్ని రీకలెక్ట్ చేసుకుందాం. First one, 1 + 4x whole power -4 compare with 1 + ఇక్కడ ఆల్రెడీ ఎక్స్ అనే నోటేషన్ అప్లై చేశాడు కాబట్టి క్యాపిటల్ ఎక్స్ తీసుకుందాము వేరియేషన్ కోసం. 1 + x whole power -n. సో వేర్ క్యాపిటల్ ఎక్స్ ఈక్వల్ టు n ఈక్వల్ టు 4, capital X equal to 4x. Since 1 + x whole power -n expansion is 1 - ఇక్కడ ప్లస్ ఇక్కడ మైనస్ లేదా ఈ నోటేషన్తో ఉంటే మనకి సిరీస్లో టర్మ్స్ యొక్క సైన్స్ ప్లస్ ఆర్ మైనస్ ఆల్టర్నేట్ ప్లస్ ఆర్ మైనస్ సైన్స్ వస్తేమో 1 - n/1 factorial into x plus n into n + 1/2 factorial into x square plus so on. This equal to 1 - n 4/1 factorial into x అంటే 4x plus 4 into 4 + 1/2 factorial into 4x whole square plus so on. This equal to 1 - 4 4s are 16x/1 factorial అంటే 1 plus 4 into 5/2 factorial అంటే 2 into 4x whole square అంటే 16x square plus so on. 1 - 16x plus 2 5s are 10, 10 16s are 160x square plus so on. Therefore, first three terms are, so this is a T1, T2, T3. First three terms are 1, -16x, 160x square. Next bit. దిస్ ఈక్వల్ టు ముందుగా ఇక్కడ కాన్స్టెంట్ 1 వచ్చేలాగా చూడాలంటే మన కాన్స్టెంట్ ఎంతైతే ఇచ్చాడో అంత కామన్ తీయమ్మా. 2ని కామన్ తీస్తే 1 ఈ సెకండ్ టర్మ్లో మనకి 2 అనే నోటేషన్ లేదు కాబట్టి కామన్ తీస్తే అది బైగా రాసుకోవాలి. హోల్ పవర్ -3/4. దిస్ ఈక్వల్ టు ఈ పవర్ దీనికి రెండింటికి అప్లికేబుల్. 2 పవర్ -3/4 ఇంటూ 1 - 7x/2 హోల్ పవర్ -3/4. కామన్ తీసిన తర్వాత ఫామ్ అయినటువంటి ఈ వాల్యూని మనము కంపారిజన్ చేసుకోవాలి. కంపేర్ 1 - 7x/2 హోల్ పవర్ -3/4 విత్ 1 - x హోల్ పవర్ -p/q. దిస్ ఇంప్లైస్ x ఈక్వల్ టు 7x/2, p ఈక్వల్ టు 3, q ఈక్వల్ టు 4. ఈ ఫామ్తో కంపారిజన్ చేసినప్పుడు మనము నోట్ చేసుకునే ఫార్ములాలో సిరీస్లో x/q హోల్ పవర్ 1 x/q హోల్ స్క్వేర్ అలా మనకి ఫామ్ అవుతాయి కాబట్టి ఇక్కడ
ఎక్స్ బై క్యూ కూడా ముందుగానే క్యాలిక్యులేట్ చేసుకుందాం. ఎక్స్ అంటే 7x/2/q 4. దిస్ ఈక్వల్ టు 7x/2 4s are 8. Since 1 minus x whole power minus p by q, 1 minus x whole power minus p by q equal to ఫార్ములా అప్లై చేసుకుందామా, 1 ప్లస్ p by 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ x by q. ఇక్కడ బోత్ ప్లస్ నోటేషన్ ఆర్ బోత్ మైనస్ నోటేషన్ ఉంటే మనకి టర్మినాలజీ మొత్తం ప్లస్ సైన్తోనే సిరీస్ కంటిన్యూ అవుతుందమ్మా. ప్లస్ p ఇంటూ p ప్లస్ q. ఇక్కడ మనకి మైనస్ సైన్తో ఉంటే ఫార్ములాలో pqల మధ్యలో ప్లస్ సైన్తో తీసుకుంటాం. బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ x by q హోల్ స్క్వేర్ ప్లస్ సో ఆన్. దిస్ ఈజ్ t1 t2 t3. మనము ఈ ఎక్స్పాన్షన్కి ఇది తీసుకోవాలి కాబట్టి 1 మైనస్ 7x/2 హోల్ పవర్ మైనస్ 3/4. 1 ప్లస్ p అంటే 3/1 ఫ్యాక్టోరియల్ x by q అంటే 7x/8 హోల్ పవర్ 1 ప్లస్ p ఇంటూ 3 ఇంటూ 3 ప్లస్ 4/2 ఫ్యాక్టోరియల్ x by q 7x/8 హోల్ స్క్వేర్ ప్లస్ సో ఆన్. దిస్ ఈక్వల్ టు 1 ప్లస్ 3/1 ఫ్యాక్టోరియల్ అంటే 1, 7x/8 ప్లస్ 3 ఇంటూ 3 ప్లస్ 4 7/2 ఫ్యాక్టోరియల్ అంటే 2 ఇంటూ 49x² ప్లస్ సో ఆన్. ఓన్లీ మనము ఈ టర్మినాలజీ వరకు మాత్రమే క్యాలిక్యులేట్ చేసాము. ఇప్పుడు టోటల్ ప్రాబ్లంకి అప్లై చేసుకుంటే దేర్ఫోర్ 2 మైనస్ 7x హోల్ పవర్ మైనస్ 3/4 ఈక్వల్ టు 2 పవర్ మైనస్ 3/4 కామన్ తీసిన వాల్యూ ఇంటూ ఈ సిరీస్ 1 ప్లస్ 3/1 ఇంటూ 7x/8 ప్లస్ 3 ఇంటూ 7/2 ఇంటూ 49x² ప్లస్ సో ఆన్. Therefore, first three terms are 2 power minus 3/2 3/4 into 1, 2 power minus 3/4 comma 2 power minus 3/4 into 3 7s are 21x/8 comma 2 power minus 3/4 into 3 7s are 21, 21 9s are 10, 29 x square by 64 2s are 128. థ్యాంక్ యూ స్టూడెంట్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.